కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో బీఆర్ఎస్ ను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. అందులో భాగంగానే ఇన్నాళ్లు కాలయాపన చేసి ఇప్పుడు సీబీఐ ద్వారా తమపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగానే సీబీఐకి ఇచ్చినటువంటి జీవోలో టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏవైతే ఉంటాయో ఆ టీఓఆర్ లో మిగతా విషయాలన్నీ ఎందుకు ఇంక్లూడ్ చేస్తలేరు? పంప్ హౌజ్లలో జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? టెండర్లు లేకుండా నామినేషన్ మీద ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మీద ఎందుకు టీఓఆర్ లో మీరు ఇంక్లూడ్ చేయలేదు? సిబిఐకి ఇచ్చినటువంటి మీ జీవోని వెంటనే సవరించుకోండి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో చాలా విషయాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అసలు తుమ్మిడిహెట్టి నుండి కాళేశ్వరంకు మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దానికి బాధ్యులు ఎవరు? ఆ విషయాన్ని కూడా టీఓఆర్ లో చేర్చాలా? 32-33 వేల కోట్లతో పూర్తి కావాల్సినటువంటి ప్రాణహిత చేవెళ్ల 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిగతా ఇంకో 15-16 వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి ప్రాజెక్టుని 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడడానికి కాళేశ్వరంకు ఏ రకంగా దాన్ని మార్చిండ్రో టీఓఆర్ లో మెన్షన్ జరగాల. మా చేతిలో ఏమీ లేదు, మేము సిబిఐకి ఇచ్చేసినాము, ఇదంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది, టీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు తీసుకుంటలేరు బీజేపీ. ఆ రకంగా మళ్లీ రాజకీయంగా దుమ్మెత్తిపోసి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే మిగతా విషయాలు టీఓఆర్ లో మెన్షన్ చేయలేదు. 15 రోజులు సమయం ఇస్తున్నాం. ఈ సమయం లోపల ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఆ టీఓఆర్ లో మిగతా విషయాలన్నీ జోడించకపోతే మేము త్వరలో సుప్రీంకోర్టు కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.